సో అర్ధరాత్రి టైము 3:30 అయింది. ఆడేమో నా స్టాప్లో నాకు లేపలేదు. సో ఇప్పుడు బీహార్లో ఎక్కడ దిగానో ఎక్కడో దిగిపోయాను. సో నేను వెళ్ళాల్సిన ఊరు 30 కిలోమీటర్లు దాటేసాం. ఇదిగోండి ఇక్కడ ఉంది హజారీబాగ్ అని. హజారీబాగ్ అంటే జార్ఖండ్. పోలీసు వాడితో మాట్లాడి ఎవరైనా లిఫ్ట్ అడుగుతానంటే వద్దు, లిఫ్ట్ అడగొద్దు, ఎవడైనా నేను కొట్టేసి తీసుకెళ్ళిపోతాడు. ఎన్నో ఎక్స్పీరియన్స్లు చేశాను ప్రపంచం మొత్తం. భారతదేశంలో ఎన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంతకన్నా డిస్గస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడూ అవ్వలేదు. ఒక్కసారి బీహార్ ప్రస్తుత పరిస్థితి లోకల్ ఏరియాస్లో చూసాక నాకు ఇప్పుడు చాలా అర్థమైంది. బీహార్ లిటరసీ రేటు మన ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు కన్నా కూడా ఎక్కువ ఉంది. అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కాకపోతే ఒకటైతే అర్థమైంది, నా మీద కళ్ళబొల్లి స్టోరీలు చెప్పినప్పుడు జనాలు గొర్రెల్లా నమ్మేశారు కదా, బుర్రూపారు కదా. ఇప్పటికి కూడా దమ్మిడికి పనికిరాని ఎదవలు వచ్చి కామెంట్లు పెడతారు. ఇప్పుడు టోటలీ మేకింగ్ సెన్స్ ఎందుకు అని. ఇదిగోండి లిటరసీ రేట్ పెడతాయి ఇక్కడ. సో గైస్ దర్శనం బాగా అయిపోయింది. సో ఇక్కడ దీని ప్రసిద్ధత ఏంటంటే కామాఖ్యలోని అమ్మవారి యోని పడింది కదా. సో ఇక్కడ వక్షస్థలం పడింది. వక్షస్థలం అంటే తెలియని వాళ్ళు ఇది ఓకే. ఈ వక్షజాలు అమ్మవారివి, సతీ అమ్మవారివి పడ్డాయి. ఇది 16వ శక్తిపీఠం 18లో. సో నాకు అంత భక్తి ఉందో లేదో నాకు తెలియదు. సో ఈ 16వ శక్తిపీఠం మంగళగౌరి అమ్మవారు ఎలా ఉంటారో లోపల గర్భగుడిలో కూడా మీరు చూడాలంటే ఈ వీడియో మొత్తం మీరు చూడాలి. అది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఓకేనా, ఇంకెళ్ళిపోదాం వీడియోలోకి. అయిపోయింది గంగా స్నానం. ప్రతిసారి వచ్చినప్పుడు అవాయిడ్ చేశాను, కానీ ఈసారి తప్పదు స్నానం కోసం గంగా నదిలో ములిగాను. ఓకే గాయస్, మళ్ళీ ఇండియా వచ్చేసాను నానా సంవత్సరికం కోసం. సో నిన్నటి వీడియోలో మీకు మొత్తం జర్నీ చూపించా. వారాణసి గంగా ఘాట్లో ఎలా అయితే ఈ సంవత్సరికం కంప్లీట్ చేసామో, సో నిన్నటి వీడియోలో మొత్తం డీటెయిల్ ఉంది. తర్వాత మీకు కూడా ఏమైనా వారణాసిలో లాంటి పూజలు జరగాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇచ్చాను. సో రాత్రి వారణాసి నుంచి బీహార్కి అయితే బయలుదేరాను. అక్కడి నుంచి ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. నిన్న మీరు బస్సు చూశారు కదా ఏ సిచ్యువేషన్లో ఉందో. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్. అడవిలో దింపేశారు. ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీ వన్స్ మోర్. ఈ బస్సు పట్టుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. చూడండి ఎలా ఉంది. ఆటో ఓడి మొత్తానికి దొరికింది. వెళ్ళాలి ఇప్పుడు, పడుకోవాలి వెళ్ళి. సామాన్లు పైన పెడతాడంట. ఇది రాంచీ వెళ్ళే బస్, వారణాసి టు రాంచీ. మధ్యలో మనం తీర్థం గయాలో. వెల్కమ్ టు నార్త్ ఇండియా. చూడండి ఏసీ బస్సు, అర్థం లేదు అక్కడ చూసారా, ఓన్లీ కట్టిన ఉంది. హైదరాబాద్ ఇది ఎంత దరిద్రంగా, ఎంత ఘోరంగా నేను చూడలేదు అసలు. ఇదికంటే రాంచీ వెళ్తుంది, జార్ఖండ్ వెళ్తే ఇంకెలా ఉంటుంది అని అడుగుతున్నాడు అందరూ. సో సౌత్ ఇండియా మనకు అలా ఉంది. ఈ నార్త్ ఇండియా చూసాక చాలా హాయి ఉంది. చూడండి బస్ అంతా ఇరిగిపోయి ఎంత చండాలంగా ఉందంటే నాకైతే దిగిపోవడం ఉంది. కానీ వందే భారత్ క్యాన్సిల్ అయిపోయింది. ఎలా వెళ్తాం? బస్సు దగ్గర సీట్లు ఎవడంట, దీని మీద పడుకోవాలా? దాని ఎంతమంది పడుకున్నారు? జబ్బులు రాకపోతే చాలు. ఇందిరాబాబు ఇది ఆఫ్రికాలో కూడా ఇంత దరిద్రంగా ఉండదు. ఆఫ్రికాలో బోట్లు బస్సులు ఎక్కాను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో బాధ అనిపిస్తుంది చెప్పడానికి. ఎన్నో ఎక్స్పీరియన్స్లు చేశాను ప్రపంచం మొత్తం. భారతదేశంలో ఎన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంతకన్నా డిస్గస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడూ అవ్వలేదు. ఏం చేస్తాం, తప్పదు. గంగా నదిలోని నేను ఎప్పుడూ తిరగలేదు, కాల్ వరకు. కానీ ఈసారి పూర్తిగా స్నానం చేయాల్సి వచ్చింది, చేశాను. ఆ తర్వాత ఆ గంగా నదిలో నీళ్లు తాగమన్నారు ఆచమనం కోసం, అది కూడా చేశాను. ఇవాళ ఇప్పుడు ఈ బస్ కూడా ఎక్కుతాం. ఓకే, సో వెళ్తాం గయా. సో అర్ధరాత్రి టైము 3:30 అయింది. ఆడేమో నా స్టాప్లో నాకు లేపలేదు. సో ఇప్పుడు బీహార్లో ఎక్కడ దిగానో ఎక్కడో దిగిపోయాను.
సో నేను వెళ్ళాల్సిన ఊరు 30 కిలోమీటర్లు దాటేసాం. సో ఇప్పుడు బీహార్లో ఎక్కడో తెలియని దగ్గర ఈ పోలీసు వాడితో మాట్లాడి ఎవరైనా లిఫ్ట్ అడుగుతానంటే వద్దు, లిఫ్ట్ అడగొద్దు, ఎవడైనా నేను కొట్టేసి తీసుకెళ్ళిపోతాడంట. నిన్నెవడు కొట్టి తీసుకెళ్ళిపోతాడు, అంత సీన్ లేదులే అని చెప్పాను. సో ఇది మన పరిస్థితి ఇప్పుడు. గయాలో లేపురా అని చెప్తే ఆడు నా మీద అరుస్తున్నాడు బస్ డ్రైవర్, ఎందుకు దిగలేదని. అరే ఆడితో గొడవ పట్టుకున్నమాట, నువ్వు నా మీద అరకు పిచ్చి పిచ్చి వేసలేకు అని హిందీ మనకు వచ్చేదాన్ని హిందీలో. సో ఇది మన బీహార్ అడ్వెంచర్. వెయిటింగ్ ఫర్ ఏదో ఒక కారో బస్సో లిఫ్టో దొరికితే వెళ్తా వెనక్కి. ఏ కౌన్ సే గావ్ హై భాయ్? झारखंड बॉर्डर, बिहार झारखंड बॉर्डर को వచ్చాం మనం. अभी हम बिहार में झारखंड में झारखंड आ गए. अरे बिहार दाटेసి झारखंड వచ్చానంట. అమ్మ, సో బీహార్ దాటి జార్ఖండ్ వచ్చామా, బాగుంది. జార్ఖండ్ స్టేట్ చిన్న వెళ్ళంలే ఇంతకుముందు జంషెద్పూర్, కానీ సరే హజారీబాగ్ ఇదిగోండి ఇక్కడ ఉంది హజారీబాగ్ అని. హజారీబాగ్ అంటే జార్ఖండ్. చూసారు కదా, మొత్తానికి ఆయన పోలీసా మిలిటరీయా తెలీదు. నేను ఇలా ట్రక్ ఆపేసి ఎక్కేస్తానంటే ఒప్పుకోవట్లే. చెప్పాడు చాలా ఇన్సిడెంట్స్ ఇక్కడ అవుతుంటాయి, ఈ బార్డర్లోనంతా జంగిల్స్, ఇదంతా అంటే ఆ పేరు నాకు చెప్పాలనేది, కానీ ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి. అంటే వాళ్ళు ఓన్లీ మనలాంటి వాళ్ళు టూరిస్టులని చేయరు, మనలాంటి విజిటర్స్ని ఏం చేయరు, కానీ ఆయనైతే నేను ఛాన్స్ తీసుకోను అని చెప్పి ఒక 2-3 ప్లేస్ ఆపాడు. అంటే ఐడి చూసాడు, లాస్ట్కి ఏదైనా బస్ ఎక్కిస్తామన్నాడు, దాని గురించి వెయిటింగ్. ఎందుకంటే లాస్ట్కి కోల్కతా నుంచి వచ్చిన ఒక బస్సు చూడండి లోపల నా ఎఫెక్ట్. ఇంతకుముందు చాలామంది కామెంట్ చేసేవారు, అన్న లోకల్ బస్ ఎక్కని. ఎందుకండి మీ కోరిక నా కోరిక రెండు తీరిపోయి లోకల్ బస్ ఎక్కేసాను. మొత్తం మ్యూజిక్ పాటలు, కోల్కతా నుంచి కాశీ వెళ్తున్న బస్ అన్నమాట. సో రాత్రి మెలకుగా ఉండడానికి ఇది కావాలేమో. నార్త్ ఇండియా వచ్చేసాం కదా, మొత్తం అందుకోండి ఖైనీ అంటారా, జరదా అంటారా, ఏమంటారు దాన్ని. సో ఆ కల్కటా బస్సు మెయిన్ బీహార్ నుంచి యూపీ హైవే మీద వదిలేశాడు. అక్కడి నుంచి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఊబర్ దొరకలేదు, ట్యాక్సీ దొరకలేదు. ఆఖరికి గయకి 38-36 కిలోమీటర్లు, ఎంతో 30 కిలోమీటర్లు ప్లస్. ఆఖరికి ఈ ఆటో ఓడు ఒప్పుకున్నాడు. ఆటో ఓడు కూడా చిన్న రోడ్ నుంచి ఎన్ని గతుకులంటే, మరి బీహార్ షైనింగ్ అన్నారు, ఏం షైనింగ్ నాకు తెలీదు, కానీ అంటే ఇంతకుముందు ఇంకెలా ఉండదు ఊహించుకోండి. 10 కిలోమీటర్లకి 1 గంటన్నర పట్టింది. ఆ తర్వాత ఇది స్మూత్ రైడ్. సో గుడ్ మార్నింగ్ బీహార్. మొత్తానికి బీహార్ వచ్చేసాం చూడండి, పొద్దున ఫాగ్తోని. మొత్తానికి ఇంత కష్టపడి బస్సు స్టేట్ బోర్డర్ మారి మిస్టేక్ అయిపోయి అంతా చేసి అక్కడి నుంచి ఇవ్వండి ఈ ఆటో తీసుకొని, ఎందుకంటే హైవే మీద ఆపేస్తాం కదా 33 కిలోమీటర్లు, ఈ ఆటోలో వచ్చాను గయా. సో ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఏమైనా. సో వెల్కమ్ టు బీహార్. అది ఓకే గైస్, మొత్తానికి చాలా 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 కష్టపడి బోధ్గయ వచ్చేసాను. నాన్నది సంవత్సరీకం చేయడానికి వారణాసి వెళ్ళి, గయలో ఇంకో ప్రోగ్రామ్ ఉంది, అంటే ఆయనకి రిలేటెడే, కరెక్ట్గా ఏంటో తెలియదు, రేపు అయిపోయి చెప్తాను. దాని గురించి గయ వచ్చాను. ఎలాగా వారణాసి వరకు వచ్చాను కదా, ఇంకో 3 గంటలే అని గయ. తర్వాత బుద్ధుడు నిర్మాణ చెందిన ప్లేస్ ఇది. నేను చూడకుండా అసలైన ప్రపంచ యాత్రికుడిని, అన్ని ప్లేసులు చూడాలి కదా. సో బోధగయ వచ్చేసాను. మెయిన్ గా 2 పనులు చూసుకుందామని, స్వామి కార్యం స్వకార్యం. ఇప్పుడు వెళ్తున్నా. బుద్ధుడు, గౌతమ ద బుద్ధ, ద గ్రేట్ మ్యాన్ ఎక్కడైతే నిర్వాణ అయ్యాడో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ బోధి వృక్షం
చూడడానికి వెళ్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకో శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం 10కి మోస్తారంట. వీలైతే ఆ శక్తిపీఠం కూడా ఇవాళ వెళ్ళిపోతాను. అది అవ్వకపోతే రేపు మార్నింగ్ ఎంతో టైం చూసుకొని నా ప్రోగ్రామ్ అయిపోయాక వెళ్తామంట. సో మొత్తానికి ఎంత కష్టపడి వచ్చారో మీరు చూసారు కదా. బోధగయ రాత్రి బస్ అవడం నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేయకపోతే జార్ఖండ్ బోర్డర్ తీసుకెళ్లిపోయాడు. జార్ఖండ్ నుంచి మళ్ళీ బస్ ఎక్కి చాలా కష్టపడ్డాను మొత్తానికి. అది గైస్ చూడండి, బీహార్లో కూడా ట్రాష్ క్యాన్లు ఉన్నాయి. వెరీ గుడ్. ఎక్కడ వేయాలో అనుకున్నా తినేసి లేస్ అమెరికన్ ప్రోడక్ట్ వేస్తున్నా. సో బోధగయకి వెళ్ళాలంటే ఒక్క ఆటో కూడా రాడంట. ఆఖరికి ఒక బైక్ బుక్ చేశాను. బైక్లో 150 14 కిలోమీటర్లు. అక్కడి నుంచి రిటర్న్ ఎలా రావాలి. పొద్దున్న నుంచి ఎండ బాబోయ్. మన బ్యాక్వర్డ్నెస్ కి ఏదైనా సింబల్ ఉందంటే ఒక్కసారి ఈ రోడ్డు అంతా తిరిగితే మీకు అర్థమైపోతుంది. కాకపోతే భారతదేశంలో చాలా ఊర్లు ఇలానే ఉంటాయి. టు బి ఆనెస్ట్, ఒక్క బీహార్ని ఎందుకు బ్లేమ్ చేయడం, మరి ఏం వికాసం నాకు అర్థం కాలే. బట్ నాట్ మై ప్రాబ్లం. సో ఇప్పుడు వెళ్ళి ఆడికి వెళ్ళి చూద్దాం. సో బైక్ వచ్చేసింది. 14 కిలోమీటర్లు వెళ్తున్నా. వెల్కమ్ టు బీహార్ గయా మాట. బోధగయ చూసారు కదా, అదనమాట. ఇప్పుడు ఎలక్షన్లు జరగాలి, మరి ఏమవుతుందో తెలీదు. ఇది చూడండి మీరే మీ కళ్ళుతో. అంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చాలా బాగా చేసాడు అన్నారు. అంటే చాలా బాగా చేస్తే ఇలా ఉంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్యాక్ ఎలా ఉండేది అసలు ఊహించడానికి కూడా భయం వేస్తుంది అన్నమాట. అది మన విషయం. నిన్న బస్సు చూసేసరికి అసలు వారణాసి నుంచి అసలు సౌత్ ఇండియాలో ఎంత బాగుంటాయి బస్సులు. చూడండి, ఇది నైట్ కాబట్టి ఐఫోన్ బాగా చూపిస్తుంది లైట్ ఉన్నది. పొద్దున్న చూసారంటే జడుచుకుంటారు అన్నమాట ఊరు. అది ఇవ్వండి. ఢిల్లీ కూడా అలానే ఉంటుంది. ఏదో ఒక ఊరిని సింగిల్ అవుట్ చేయడం కాదు. వెళ్దాం. అలా చాలా మంది ఉన్నారు. మొత్తం థాయిలాండ్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఐ లవ్ బోధగయ. వచ్చేసాం బోధగయ. కేవలం మీకు చూపించడానికి, నేను చూడడానికి, 2 కార్యాలు. సో ఇక్కడంతా కూడా బుద్ధిస్ట్ ఆరామాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఒకసారి లోపలికి వెళ్ళాక మీకు కొంచెం హిస్టరీ చెప్తాను. అసలు ఏం జరిగింది, అసలు ఒక టైంలో బుద్ధిజం మొత్తం ఊపేసి హిందూయిజం డిక్లైన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భక్తి మూమెంట్ స్టార్ట్ అయ్యి ఎలాగా మళ్ళీ రిసర్జెన్స్ అయింది, అదంతా మీకు చెప్తాను. ఇవ్వండి వెళ్దాం. అదే టెంపుల్ అంట. వెల్కమ్ టు బోధి వృక్షం. ఇది బుద్ధ జరిగింది 6th సెంచరీ నుంచి 5th సెంచరీ BCE, అంటే బిఫోర్ కామన్ ఎరా. ఇంతకుముందు BC, బిఫోర్ క్రైస్ట్ అనేవారు. ఇప్పుడు మార్చేస్తారు, క్రైస్ట్ గురించి మా రిఫరెన్స్ లేకుండా కామన్ ఎరా BCE. సో నేను కూడా BCE అనే వాడతాను. సో 6th సెంచరీ 5th సెంచరీ BCEలో ఆయన పుట్టాడు. అంటే ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు అయింది? 3000 సంవత్సరాలు అయింది. సో 3000 సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఉందా అంటే నాకు తెలీదు. సో చూద్దాం, వెళ్దాం. ఎవరో VIP వచ్చేట్టున్నారు. డిప్యూటీ SP అంట. బీహార్. వెల్కమ్ టు మహాబోధి మహావిహార టెంపుల్. ఆ వెనకాల మీకు పెద్ద టెంపుల్ కనిపిస్తుంది కదా, అది. సో అదిగోండి, లోపలికి అలో చేయట్లేదు కెమెరా. సో అది బ్రహ్మాండంగా ఉంది. లోపలికి వెళ్ళి వచ్చాను. ఇదిగోండి టెంపుల్ రెడ్డిగా కనిపిస్తుంది కదా, అది టెంపుల్. దాని వెనకాల ఉన్న చెట్టే ఆయన ఎక్కడైతే ఎన్లైటన్మెంట్ ఆయనకు వచ్చిందో అది కనిపిస్తుందా. వెనకాల చెట్టు పీపుల్ ట్రీ. చాలా బాగుంది టెంపుల్. లోపల ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. సో బుద్ధ ఏదైతే వద్దన్నాడో ఇప్పుడు అందరూ మాంక్స్ అక్కడ మోకరిల్లి పాటలు పాడి శ్లోకాలు చదివి అదే చేస్తున్నారు. సో ఇది గైస్ ఎంతకన్నా నేను చూపించలేను. సో ఇవ్వండి, ఆ మాత్రం కనిపిస్తుంది. సో పక్కాగా డీటెయిల్గా మీకు అన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ లోపలికి కెమెరాస్ అయితే అలో చేయలేదు. కానీ లోపల డబ్బులు ఇస్తే కెమెరాలతో రికార్డ్ చేయనిస్తున్నారు. నేను అది చేయదలుచుకోలేదు. కాబట్టి ఇది బీహార్ గైస్. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంత బ్యాక్వర్డ్గా ఉన్న బీహార్ లిటరసీ రేటు ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ ఉంది అంటే నాకు ఏం మాట్లాడాలో నోట్లోంచి మాటలు కూడా రావట్లే. నా సిచ్యువేషన్ ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు బీహార్ కన్నా తక్కువ ఉంది. సో ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు వచ్చే దబడీలు, నెగిటివ్ కామెంట్లు, వాళ్ళు చేసే లాజిక్లు మేకింగ్ సెన్స్ నౌ. సో లాడ్ ఆఫ్ మాంక్స్ ఉన్నారు.
ఇదిగోండి మహాబోధి మహావిహార టెంపుల్. చాలా ట్రై చేశాను లోపలికి వెళ్ళి రికార్డ్ చేయడానికి, చేయలేకపోయాను. సో సారీ టు డిసప్పాయింట్ యూ. ఇప్పుడు గయలో ఒక శక్తిపీఠం ఉంది, దాని పేరు మంగళగౌరి. తెలుసు కదా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. గయలో మహాశక్తిపీఠం, అది చూపించగలిగితే చూపిస్తా, లేకపోతే పెద్ద రివరు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇవాటిది గంగా పాయ. గంగా మెయిన్ గంగా కాదు కానీ గంగా పాయ. రేపు పట్నం వెళ్తాం కదా, పట్నంలో మీకు చూపిస్తాను మళ్ళీ గంగా. ఇది బ్రైట్ చేస్తాను, కొంచెం వరకు కనిపిస్తుంది. చూడండి మంగళగౌరి టెంపుల్, వెళ్తున్నాం మీదకి. సో 51 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలు లెక్కలుంటాయి. అష్టాదశ 18 శక్తిపీఠాలు అయితే అత్యంత ప్రభావితమైనవి. మనం పాకిస్తాన్ నుంచి, అస్సాం నుంచి అన్ని మూలలు చాలా వరకు మీకు చూపించాను. ఇది 16వ శక్తిపీఠం మంగళగౌరి. ఓకే, ఒకసారి లోపల గర్భగుడి లోపలికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళడానికి ఇంకా అర్థం కావట్లేదు. ఎవడు సిస్టమ్ ఫాలో అవడు కదా, ఎవడు ఇష్టం వచ్చినట్టు అక్కడ వెళ్ళిపోవడం. ఒక గంట అయింది, నా పేషెన్స్ తగ్గిపోయి నేను కూడా సిస్టమ్ బ్రేక్ చేసి వెళ్ళాను. ఇది మనం. సో మనం సరిగ్గా సిస్టంలో ఉన్న వేరే వాళ్ళ వల్ల మనం కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి? మా అమ్మలాగా చాలామంది పెద్దవాళ్ళు రాలేరు కాబట్టి ఎంతో కష్టమైనా ఇదిగోండి శక్తిపీఠం లోపల అమ్మవారు మంగళగౌరి అమ్మవారు లోపల గర్భగుడి లోపల ఇది. ఆ పైన దీపం వెలుగుతుంది కదా, కింద ఆవిడ వక్షోజాలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశం. దర్శనం బాగా అయిపోయింది. సో ఇక్కడ దీని ప్రసిద్ధత ఏంటంటే కామాఖ్యలోని అమ్మవారి యోని పడింది కదా, సో ఇక్కడ వక్షస్థలం పడింది. వక్షస్థలం అంటే తెలియని వాళ్ళు ఇది. ఓకే, ఈ వక్షోజాలు అమ్మవారివి, సతీ అమ్మవారివి పడ్డాయి. ఇది 16వ శక్తిపీఠం 18లో. సో నాకు అంత భక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అయితే చాలా అదృష్టం ఉంటుంది. అన్ని శక్తిపీఠాలు, అన్ని జ్యోతిర్లింగాలు ఎక్కడో అమెరికాలో ఉంటున్నోడిని, పక్కనే హైదరాబాద్లోనో లేకపోతే ఇండియాలో ఉన్నోడిని కాదు, ఎక్కడో అమెరికాలో ఉన్నోడికి ఇన్ని ఛాన్స్లు. బగలాముఖి చూశాను, జ్వాలాముఖి చూశాను, మాణిక్యామ్మ చూశాను, తర్వాత శ్రీశైలం బ్రహ్మరామ చూసాం, ఆ తర్వాత పురుహూతికాదేవి పిఠాపురం పక్కనే. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటారు పురుహూతికాదేవి చూడటానికి. ఇప్పుడు మంగళగౌరి. సో 16వ శక్తిపీఠం మీకు కూడా క్లియర్గా చూపించాను. ఆ కెమెరా లోపల వాడడం లేదు కానీ రికార్డ్ చేసి, అది కరెక్టా కాదని తెలియదు కానీ రికార్డ్ చేసేసాను. ఎందుకంటే అందరూ చేసేస్తున్నారు. మన దేశం ఎలా అంటే, నేను లైన్లో నిల్చున్నాను బుద్ధిగా, అందరూ లైన్ స్కిప్ చేసేసి ఆడికి డబ్బులు ఇచ్చి పక్కన వెళ్ళిపోతాను. 2 గంటల తర్వాత మనం ఏం చేస్తాం, 1 గంట వెయిట్ చేశాక నేను కూడా స్కిప్ చేసి లోపలికి వెళ్తాను. సో మన సిస్టమ్ ఫాలో అయినా ఇక్కడ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ని ఫాలో అవ్వకపోతే ఎందుకు సిస్టమ్ ఫాలో అవుతుంది, ఎందుకు సిస్టమ్ సెటరేట్ అవుతుంది చెప్పండి. అది ప్రాబ్లం. ఒక గుడి, దేవుడి గుడి, అక్కడ కూడా సిస్టమ్ లేదు. 30 రూపాయలు 20 రూపాయల చేతిలో పెట్టేసి పక్కన చేయడం. మరి ఎప్పుడు బాగుపడతాం? సో ఏం చేశాను నేను, అది 30 ఇస్తే నేను 60 ఇచ్చి నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళాను. అంతే కదా, నేను మొదలట్లే. అందరూ ఫాలో అవుతారు. నేను ఒక్కడిని చేయలేదు అనుకోండి, అందరూ కరెక్షన్ చేసి మన కరెక్షన్ చేయకుండా శుద్ధపోసలా ఉంటామంటే మనకే అవుతుంది పెంట. సో ఇది గైస్ ఇంకో శక్తిపీఠం గయాలో, బీహార్లో. ఇంకెన్ని శక్తిపీఠాలు ఉన్నాయో తెలీదు, ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టు ఉన్నాయి. జ్యోతిర్లింగాలు కూడా ఇంకా ఇక్కడే బాజీ ఉంది కానీ నో ఛాన్స్. ఎంత వేడిగా ఉందంటే ఇండియా ఇంకా నేను వస్తే అక్టోబర్ ఎండ్, నవంబర్, డిసెంబర్, జనవరి, దట్స్ ఇట్.
ఒకవేళ వేరే టైంలో వస్తే జూన్లో జూలైలో అప్పుడు రెగ్యులర్ వచ్చేవాడిని నాన్నప్పుడు అని చూడడానికి వస్తే ఇంట్లో కూర్చోవడం రిలాక్స్ అవ్వడం ఈవినింగ్ అలా వెళ్ళడం హోటల్ తినడం అంతే తిరగడం మాత్రం లేదు ఇక ఓన్లీ నవంబర్ డిసెంబర్ జనవరి వచ్చే ఇందిరాబాబు వేడి కాశీ వెళ్తే చచ్చిపోతాను అనుకున్నా 2 గంటల కార్యక్రమం చేసినంత సేపు అంత వేడి బీహార్లో నాకు చెప్పకండి వేడి ఇట్స్ నాట్ ఫర్ ద థింగ్ అది ఎస్ ఇంకో సెట్ పెట్టాం దాన్ని చూడండి గాయలోని ట్యాక్సీ దొరకలేదు బైక్ దొరకలేదు ఊబర్ దొరకలేదు ఆఖరికి షేర్ ఆటో ఎక్కాను షేర్ ఆటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్ ఈ పట్టది ఏదో పాట ఉంటుంది కదా లైఫ్లో దూకు 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 దూకుతామనే టెన్షన్ అది మాట షేర్ ఆటోలో గయలో దిగుతున్నా రేపు పట్నా పాటలీపుత్ర గుప్తా డైనాసిటీ ఒకప్పుడు మన ఇండియా అంతా అదే కదా పూర్వీకులు గొప్పతనాలు చెప్పుకోవడం కదా సో పాటలీపుత్ర వెళ్తామంట సో రోడ్డు మీద తిందాం అనుకున్నా అయిపోయాక కానీ ధైర్యం చేయలేకపోయాను సో ఇక్కడ వెజ్ రెస్టారెంట్కి వచ్చాను బటర్ మిల్క్ తర్వాత దోశ ఇన్ బీహార్లో సౌత్ ఇండియన్ దోశ సాంబారు ఈ చట్నీ ఇంకో చట్నీ ఇచ్చాడు సో ఇది మన డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవాళ అంతా ఏం తినలేదు పంతులు గారు చెప్పారు ఏమి ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది సో 24 hours నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఏం తినలేదు సో 24 hours ముగిసింది కాబట్టి తింటున్నా అన్నీ ఆర్డర్ ఇచ్చాను బేల్పూరి అన్నీ తింటాను లేదు తెలియదు కానీ బేల్పూరి మసాలా దోశ మజ్జిగ బ్రేక్ఫాస్ట్ ఇది లంచ్ ఇది డిన్నర్ 3 కలిసి తింటున్నాను అది విషయం